5 ఇయర్స్ అయితే పర్లేదు సార్. మనకి పథకాలు ఇవన్నీ చాలా వరకు బాగానే ఉన్నాయి. మరి నెక్స్ట్ కూడా వైసీపీ రావాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే దానివల్ల చాలా బెనిఫిట్స్ అది జరిగాయి అనుకుంటున్నాం జనాలకి. దానివల్ల ఈసారి కూడా బాగానే ఉంటుందని మేము అనుకుంటున్నాం అండి. ఎందుకంటే పాలన బాగానే ఉంది, జగన్ గారి పాలన, ఎస్పీ పాలన బాగానే ఉంది. మరి తెలుగుదేశం వస్తే మరి ఎలా ఉంటుంది అన్నది మేము చెప్పలేము. ప్రజెంట్ అయితే 5 సంవత్సరాల నుంచి మేము బాగానే ఉంది. ప్రజెంట్ ఏమి ప్రాబ్లం లేదు. ఎస్పీ వలన పథకాలన్నీ వచ్చాయి, ప్రాబ్లం లేదు. అంటే 3 కలిసారు కాబట్టి పొత్తు మరి ఎలా ఉంటుందండి, అది మాకు ఐడియా లేదు. ఎందుకంటే ఇప్పుడు సంక్షేమం బాగానే ఉన్నదంట. జగన్ సంక్షేమం సంబంధించి అంటే పథకాలు చాలా ఇస్తున్నారు కదా, మహిళలకు సంబంధించి ఇంకా ఎలా ఉంటుందంట, ఇవన్నీ బాగానే ఉన్నాయంటారు. ప్రజెంట్ అయితే బాగానే ఉన్నాయి సార్. ఇప్పుడు అందరికీ అన్ని పథకాలు తీసుకుంటున్నారు. 45 ఇయర్స్ వాళ్ళు పథకాలు తీసుకుంటున్నారు. చిన్న చిన్న బార్బర్స్ వీళ్ళు, ధోబీస్ వీళ్ళందరూ తీసుకుంటున్నారు. అన్ని పథకాలు వస్తున్నాయి. పిల్లలకి అమ్మఒడి వస్తుంది, జేవిడి వస్తుంది, కాపు నేస్తం వస్తుంది, ఇవన్నీ వస్తున్నాయి, బాగానే ఉంది. అయితే మరి నెక్స్ట్ కూడా వైసీపీ రావాలని మేము కోరుకుంటున్నాం. మరి ఏదో మరి ఇంటది అది కట్టుకుంటున్నాము, పెన్షన్ వస్తుంది. మరి ఏదో కొంచెం అలాగ బట్టలు ఒక నడిచేది ఒక నడిచేదిపోతే అలా జరిగిపోతుంది నా పని. ఎక్కువ చేసినా తక్కువ ఇచ్చినా ఆ బాబుదే ఓటు. అన్నీ మంచిగా చేస్తాడు. ఇల్లు ఇచ్చాడు, పెన్షన్ ఇచ్చాడు, అమ్మఒడి ఇచ్చాడు. మరి అన్నీ బాగానే ఉన్నాయి నాకు. అంటే మరి ఈ వృద్ధుల విషయంలోనే జగన్ గారు చేసినటువంటి అంటే కృషి మీకు ఎలా అనిపిస్తుంది? మీకు బాగా చేశాడు అనిపిస్తుంది. మరి వైఎస్ఆర్ పాలనకి జగన్ పాలనకి మీరు అంటే మీకు ఎలా అనిపిస్తుంది? మీ వైఎస్ఆర్ మీకు ఏం చేశారు గతంలో? అప్పుడు ఏమి లేదు, నాకు పింఛనీయే లేదు. మరి జగన్ మీకు ఇచ్చిన హామీలన్నీ అంటే మొత్తాన్ని కంప్లీట్ చేస్తే అనుకుంటారు మీరు? అంటే మీకు చాలా ఇప్పుడు చేయూత కానీ ఆసరా కానీ అంటే అసలు మహిళలకి మీ వృద్ధుల విషయంలో ఎలా ఉన్నది? అన్నీ మా మనవడే నేనే జగన్ బాబు తోటి. సంక్షేమ పథకాలన్నీ బాగానే ఉన్నాయండి, కానీ డబ్బంతా వృధా చేస్తున్నాడని పబ్లిక్ అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు చంద్రబాబు వచ్చినాడు అదే పథకాలు ఇస్తా అంటాడు, అదే పథకాలు ఇస్తా అంటాడు కదా, అప్పుడు వృధా అవ్వదా మరి? అది ఇంకేమీ లేదు. టీడీపీ జనసేన బీజేపీ 3 కలిసే కదా. అవును, ఒకప్పుడు టీడీపీ పథకాలు ఆల్రెడీ ఉంది. అవును. ఇప్పుడు ఎవరు కలిసినా ఏం చేసినా ఇప్పుడు జగన్ మీద ఉందండి క్రేజ్ అంతాను. ఇప్పుడు అంతాను పబ్లిక్ అంతాను రైతులకి వాటికి అన్ని సంక్షేమ పథకాలన్నీ ఇస్తున్నాడు కదా. రైతు సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు కదా, రైతు భరోసా అని, డ్వాక్రా అని ఇస్తున్నాడు. ఇదివరకు డ్వాక్రా కోసం ఇదివరకు చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చాడు. ఆయన అడ్మినిస్ట్రేషన్లో ఫాలో అవ్వలేదు, ఆయన్ని చేయలేదు. కాబట్టి ఈమె డ్వాక్రా ఇది ఇస్తున్నాడు, రుణమాఫీ చేస్తున్నాడు, రైతు భరోసా ఇస్తున్నాడు. అవన్నీ చేయడం వల్ల ఈయన సంక్షేమం బాగానే ఉంది. జగన్ వచ్చినాక అన్నీ బాగానే ఉండే. మాకు చంద్రబాబు ఉన్నప్పుడు ఏటీవీ రాలేదు, ఆధార్ కార్డు బియ్యం కార్డు అస్సలు రాలేదు. జగన్ వచ్చినాక మాకు ఆధార్ కార్డు బియ్యం కార్డులు అన్నీ వచ్చేసినాయి. ఇండ్లు కూడా వచ్చింది, ఇండ్ల పట్టాలు కూడా వచ్చేసినాయి. మాకు పిల్లలకు చాలా అమ్మఒడి వచ్చినందుకు మాకు ఎంతో ఆసరగా ఉన్నది. చాలా బాగా మంచి చేసినాడు జగన్, మాకు అన్నీ బాగానే చేశాడు. మళ్ళీ మాకు జగనే రావాలని ఆయనని మళ్ళీ కోరుకుంటున్నాము. మేము జగననే రావాలి మాకు. అప్పట్లో లేకపోయినాయి. ఇప్పుడు వాలంటీర్ని బట్టి వాలంటీర్ని పెట్టడం వల్ల ఇంటింటికి వచ్చి అన్నీ అడుగుతున్నారు, అన్ని సదుపాయాలు చేస్తున్నారు జగన్ వల్ల. జగన్ వచ్చినాకనే మాకు రేషన్ కార్డు ఆయన ఎక్కిన సంవత్సరానికి మాకు తొందరలో వచ్చింది. అన్ని ఆధార్ కార్డులు మా పిల్లలకు, నాకు 3 పిల్లలండి, నాకు 3 పిల్లలకు ఆధార్ కార్డులు ఆయన వచ్చినాకనే మాకు తొందరలో ఎక్కినాయి. అన్ని సదుపాయాలు బాగానే చేశాడు, మంచిగానే చేశాడు. మాకు అన్నీ మంచిగానే జరిగినాయి. మళ్ళీ కూడా మేము జగన్కే వేయాలి ఓటు, జగనే రావాలి మాకు. వాళ్ళకి జగన్ ప్రభుత్వం అనేది బాగుంది. వైద్యం కానీ ఎక్కడైనా
అందరికీ అందుబాటులో ఉంది. ఇది మున్సిపాలిటీ అయినా మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్ళినా బాగా చూస్తున్నారు. ప్రాబ్లం వచ్చినా చెవు నొప్పి పంటి నొప్పి పెట్టిన తక్షణం ఇది తీసుకుని ట్యాబ్లెట్లు అవి ఇస్తున్నారు. రాత్రి అయినా పగలైనా ఒకలాగే చూస్తున్నారు. అంటే చాలామంది చాలా బాగా చూస్తున్నారు. గవర్నమెంట్లో ముందు ఒకలాగా ఉండేది, ఇప్పుడు ఒకలాగా ఉంది ప్రభుత్వం. ఇంకా ఈ ప్రభుత్వం రావాలని మరి కోరుతున్నాం. చాలా అన్నీ బాగానే ఉన్నాయి, ఇంకేమున్నాయి ఏదానికైనా అదే వ్యాపారాలు వస్తువులు ఏంటి ఇవి అన్నిటికీ బాగానే ఉన్నాయి. ఇంకేంటి జగన్ వల్ల ఏదానికైనా పథకాలు ఎలా ఉన్నాయి? పథకాలు ఇచ్చారు. అప్పటికి ఇప్పటికి తేడా అంటే ఇప్పుడే కొద్దిగా బెస్ట్ అనిపిస్తుంది. ఇంకేంటి అప్పుడైతే ఏ పథకాలు లేవు, అమ్మ చదివించలేవు అన్నట్టు భయపడాము. ఇప్పుడు జేవిడి వస్తుంది అంటే మరి జాయిన్ చేసాము. ఇప్పుడు మరి జేవిడి వస్తే పర్లేదు, జాయిన్ చేసిన వరకు మరి ఏదానికైనా. అంటే జగన్ వచ్చిన తర్వాత స్కూల్స్ అయితే చాలా మంచిగా డెవలప్మెంట్ అయింది. అండ్ స్టడీ ప్రకారం కూడా చాలా బాగా అయింది. కాలేజెస్, స్కూల్స్ అవన్నీ చాలా బాగా డెవలప్ చేశారు. సో ఇప్పటి వరకు అయితే ఓకే. అంటే ఇప్పుడు స్కూల్స్ అంటే ఎడ్యుకేషన్ పరంగా ఎలా ఉంది జగన్ తీసుకున్న? ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాత అయితే చాలా బాగా డెవలప్మెంట్. ఫస్ట్ అయితే తెలుగు మీడియం, ఉర్దూ మీడియం ఉండేది. సో ఇప్పుడు ఇంగ్లీష్ కూడా యాడ్ చేసి చాలా మంచి అంటే ఫ్యాకల్టీ, టీచర్స్ అందరూ చాలా బాగున్నారు. చాలా మంచిగా మరి డిఫరెంట్ కనిపిస్తుందా? అంటే అవును, చాలా డిఫరెన్స్ ఉంది. అంటే ముందు ఇంగ్లీష్ మీడియం ఉండేది కాదు, జస్ట్ తెలుగు మీడియం లేదా ఉర్దూ మీడియం ఉండేది అంతే. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం యాడ్ చేశారు. టీచర్స్ వాళ్ళు కూడా చాలా స్ట్రిక్ట్గా, ముందే అయితే టైంకి వచ్చేవాళ్ళు కాదు టీచర్స్ కూడా, ఇప్పుడు బాగా టైంకి వచ్చి బాగుంది. అంటే ఇప్పుడు పూర్ పీపుల్స్కి ఎలా ఉంది ఎడ్యుకేషన్ అన్నది? ఇప్పుడు ఇంగ్లీష్ యాడ్ చేయడం ఎలా ఉంది అసలు? పూర్ పీపుల్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు నార్మల్ స్కూల్స్లో చదువుకునే అంత స్టేజ్ లేక అదే స్కూల్లో చదువుతారు. సో వాళ్ళకి ఇప్పుడు ఇంగ్లీష్ కూడా యాడ్ చేస్తే వాళ్ళు కూడా కొంచెం డెవలప్ అయ్యి అందరిలానే చదువుకుంటారు. అంటే ట్యాబ్స్ ఇస్తున్నారు, ట్యాబ్స్ కానీ బైజూస్ కానీ ఎలా ఉన్నాయి యాప్స్ అన్నది? అవన్నీ అవును, అవన్నీ అంటే ట్యాబ్స్ ఇచ్చారు అంటే దాంట్లో జస్ట్ బైజూస్ అది ఒక్కటే యూజ్ చేయడానికి అవుతుంది కాబట్టి బాగుంది. వేరేవి ఏదైనా యాడ్ అయ్యి ఉంటే కొంచెం కష్టంగా ఉండేది, కానీ బైజూస్ వల్ల చాలా యూజ్ అవుతుంది స్టడీ. అది అప్పట్లో ఏముండేది ఎడ్యుకేషన్ పరంగా అయితే ప్రజెంట్ ఇప్పుడు బైజూస్ వల్ల చాలా యూజ్ అవుతుంది. దాంట్లో మంచి ఫ్యాకల్టీస్, మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు వచ్చి చెప్తున్నారు కాబట్టి సో అది చాలా యూజ్ అవుతుంది. ముందైతే ఇవేమి ఉండేది కాదు, ట్యాబ్స్ అవేమి ఉండేవి కాదు. పూర్ పీపుల్కి అయితే చాలా అంటే కష్టంగా ఉండేది. ప్రైవేట్ స్కూల్లో చదువుకునే అంత ఇది లేక హై స్కూల్స్లోనే చదువుకుంటారు. వాళ్ళకి ఇంగ్లీష్ యాడ్ అవ్వడం వల్ల చాలా బాగా యూజ్ అయింది.